ఉగాది అంటే కేవలం ఒక పండుగ కాదు. ఇది మన కాలచక్రానికి, మన సంస్కృతికి, మన జీవితానికి ఒక కొత్త ఆరంభం. ఇది యుగాది అనే పదం నుండి ఉద్భవించింది. అంటే యుగానికి ఆది అన్నమాట, ఒక కొత్త ప్రారంభం. పురాణాల ప్రకారం ఈ రోజుని బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడట. అంతటి గొప్పదైన ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలో మన పెద్దలు కొన్ని నిబంధనలు పెట్టారు. కానీ కొన్ని తప్పులు చేస్తే మాత్రం ఆ సంవత్సరం అంతా అనర్థమే జరుగుతుందట. అదేమిటో తెలుసుకుందాం. ఉగాది రోజున ఎవరిని తిట్టకూడదు, అశుభ పదాలు మాట్లాడకూడదు. ఉగాది అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. ఇది కాలచక్ర మార్పుతో ముడిపడిన పండుగ. మన సంప్రదాయాలలో నూతన సంవత్సరం ఎలా ప్రారంభమైతే ఆ సంవత్సరం అంతా అలాగే సాగుతుంది అనే నమ్మకం ఉంది. అంటే ఉగాది రోజున మీరు ఏమి మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు, అదే మీ జీవితం మీద ప్రభావం చూపుతుంది అని భావిస్తారు. మనసులోని భావాలు శరీరానికి, చుట్టూ ఉన్న వాతావరణానికి ప్రభావితం అవుతాయి. నెగటివ్ వర్డ్స్ మాట్లాడితే మన మనస్సులో ఆ వైబ్రేషన్స్ నిలిచి ఉంటాయి. మన బ్రెయిన్ ఒక ఫ్రీక్వెన్సీ పై పనిచేస్తుంది. నెగటివ్ మాటలు మాట్లాడితే నెగటివ్ థాట్స్ పెరిగి ఆ సంవత్సరం అంతా మన మనసు అదే ఫ్రీక్వెన్సీని ఫాలో అవుతూ ఉంటుంది. మహాభారతంలో ఒక కథ ఉంది. అదేమిటంటే ఒకసారి దుర్యోధనుడు కొత్త సంవత్సరం రోజు అశుభ పదాలు మాట్లాడి తన నాశనానికి తనే కారణమయ్యాడు అని చెప్పబడింది. శాస్త్ర ప్రకారం నూతన సంవత్సరాన్ని అందరికీ మేలు కలగాలని స్నేహభావంతో ప్రారంభిస్తే ఆ సంవత్సరం అంతా శుభకరంగా ఉంటుందట. మీరు చేయవలసినవి ఏమిటంటే ఉగాది రోజున మంచి మాటలు మాట్లాడండి. ఎవరినైనా అప్రయత్నంగా బాధ పెట్టినట్లయితే వెంటనే వారికి క్షమాపణ చెప్పండి. ఆ రోజు పొగడ్తలతో, ఆశీర్వచనాలతో రోజును ప్రారంభించండి. వాతావరణానికి విరుద్ధంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది. ప్రతి పండుగ వెనుక ఒక ఆరోగ్యపరమైన శాస్త్రీయ దృక్పథం ఇమిడి ఉంటుంది. ఉగాది పచ్చడి వంటివి శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేయబడతాయి. కానీ కొంతమంది ఈ రోజున అస్వస్థతను తెచ్చిపెట్టే ఆహారం తింటారు. అది శరీరాన్ని మాంద్యం, అనారోగ్యం వైపు నడిపిస్తుంది. ఉగాది సమయానికి వాతావరణంలో మార్పు జరుగుతుంది. శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఈ సమయానికి తినే ఆహారం శరీరానికి తేమని నిల్వ చేసేలా ఉండాలి. కానీ కొందరు అధిక ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ లేదా మితిమీరిన మసాలా, ఉప్పు, తీపి తినడం వల్ల శరీరం ఒత్తిడికి గురవుతుంది. దీని కారణంగా ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, వేడి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు రావచ్చు. ధార్మిక పురాణ ప్రస్తావన ఏమిటంటే మన పూర్వీకులు ఉగాది రోజున చక్కెర కాకుండా బెల్లం, ఉప్పు కాకుండా నెయ్యి, కారం కాకుండా మామిడికాయ వంటి పదార్థాలను వాడాలని చెప్పారు. వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆహారాన్ని తీసుకోవడం మన ఆయుర్వేద సంప్రదాయంలో చెప్పబడింది. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, ఒగరు. ఇవి మన జీవితంలోని 6 భిన్నమైన అనుభవాలను సూచిస్తాయి. దీన్ని తినేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్పాలని మన పురోహితులు, పెద్దలు చెబుతారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఈ నియమాన్ని పాటించడం లేదు. శాస్త్రీయ దృక్కోణం ఏమిటంటే మన జీర్ణ వ్యవస్థ ఒక కొత్త కాలానికి అలవాటు పడే సమయంలో దాని పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. వేపపూతలో నేచురల్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. అవి వేసవి కాలానికి శరీరాన్ని సిద్ధపరుస్తాయి. తీపి అంటే బెల్లం శక్తినిస్తుంది. పులుపు అంటే చింతపండు దాహాన్ని తగ్గిస్తుంది. ఉప్పు శరీరానికి అవసరమైన సోడియం అందిస్తుంది. ఈ 6 రుచులను సమతుల్యంగా స్వీకరించడం వల్ల మన మనసు సంవత్సరంలో వచ్చే అన్ని పరిస్థితులను తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. మహర్షులు ఈ ఆహారాన్ని తినేటప్పుడు సర్వేషాం స్వస్తిర్భవతు అనే మంత్రాన్ని చెప్పాలని పేర్కొన్నారు. ఇది మన జీవితాన్ని సమతుల్యంగా కొనసాగించేందుకు మనస్సును సిద్ధం చేసే ప్రక్రియ. కానీ మంత్రం లేకుండా ఉగాది పచ్చడిని తినడం అంటే పండుగ వెనుకనున్న అసలైన అర్థాన్ని కోల్పోవడం అన్నమాట. మీరు చేయవలసినవి ఏమిటంటే ఉగాది పచ్చడి తినేటప్పుడు సర్వేషాం స్వస్తిర్భవతు అనే మంత్రాన్ని లేదా శుభాకాంక్షలను చెప్పండి. 6 రుచుల అర్థాన్ని తెలుసుకుని జీవితంలో సమతుల్యతను పాటించండి. ఈ సంప్రదాయాన్ని మీ కుటుంబ సభ్యులకు, పిల్లలకు వివరించండి. ఇవి చిన్న విషయాలే అనిపించినా వీటి వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక దృక్పథాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒడిదుడుకులు అనేవే ఉండవు. కాబట్టి ఈ ఉగాదికి మీరు ఈ నియమాలను పాటించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో చెప్పండి.